చెప్పమ్మా, ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఏం చెప్పారు మీకు? 40 ఏళ్ళ మట్టి ఉంటున్నాం మేడం. ఒక్కొక్క ఇంట్లో 3 4 ఉంటున్నాం కొడుకులు పెట్టుకుని. ఏం చేయాలి? ఆ పిల్లల్ని ఏం చేయాలి? మేమేం చేయాలి? ఏదైనా పోసుకొని చావాలా? రేపు ఏదన్నా వస్తే దాని కింద పడాలి మేము. దాని కింద పడాలి. మాకేం ఆధారం లేదు. మేము ఉండలేము. ఇట్లా మమ్మల్ని బెదిరించినట్టు అయిపోతుంది. ఈ రేవంత్ రెడ్డి గారిని గెలిపించి మమ్మల్ని పేనాలు తీసుకోవటానికి మాకేమీ లేదు ఆధారం. ఇవాళ వెళ్ళి బయట చేసుకుంటే తిన్నట్టు లేత లేనట్టు మా బతుకు అట్ట ఉంది. మీకు ఏమని చెప్పారమ్మా వచ్చి? ఏమని చెప్పలేదు. ఇదేది గిఫ్ట్, అదే గిఫ్ట్. మాకేమీ లేదు. తీసుకోపోతే కనుక ఇంటికి అతికిస్తాం. చేయికి తీసుకోకపోతే గేట్లకి ఇంటికి అతికిస్తాం. ఇంటికి అతికిస్తాం. ఎందుకు తీసుకోరు మీరు? ఎందుకు తీసుకోరు అని ఇప్పుడు దాంట్లో కూడా 7 రోజులే టైం ఇచ్చారు. మేము ఎక్కడికి పోము? మీరు చెప్పండి, ఎక్కడికి పోవాలి మేము? తెచ్చుకుంటే తిన్నట్టు కిలో 70 రూపాయల బియ్యం ఇవాళ చేసుకుంటే తిన్నట్టు ఈ పిల్లలు వేసుకుని ఎక్కడ పోవాలి? మీరు నోటీసులు వాళ్ళ చేతికి ఇస్తున్నప్పుడు అంటే తీసుకోక తప్పలేదు, లేకపోతే గేట్లకు అతికిస్తాం అన్నారు కదా, మరి మీరు చెప్పలేదా మా పరిస్థితి ఏందయ్యా అని? అంటే ఏమంటారు? మాకు తెలియదు, ఆయనతో మాట్లాడుకోండి మీరు అని అంటున్నారు. మాకు తెలియదు, మీరు వెళ్ళి కలవండి. నిన్నను ఇవాళ కట్టుకున్నాయి కావు కదయ్యా, మా బతుకులు ఎంత, మా జీవితాలు ఎంత? అదే మేము చెప్పాం మేడం. చెబితే మాకు తెలియదమ్మా, మేము ఇంతవరకే. మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడుకోండి, ఆయన పంపించండి, మేము వచ్చాం. మాకెందుకు చెబుతున్నారు మీరు? మా జాగా మేము ఇచ్చిన వరకు మీరు తీసుకోండి. మమ్మల్ని ఎక్కడ పోమంటారు చెప్పండి మేడం? మీ జోలికి రామని చెప్పిండ్రమ్మా, మీ జోలికి రామని చెప్పిన నోటీసులు రావడం, అందుకే మేము కూడా వచ్చి. మా జోలికి రామన్నారు. ఎందుకు వచ్చినట్టు? మమ్మల్ని ఎందుకు ఇంట్లో వాళ్ళ బయట గుంజినట్టు? మా ఇల్లు ఏమన్నా పెద్దగుండయా? ఇప్పుడు మా కడుపున పుట్టిన వాళ్ళు 3 4 2 30 40 గజాల్లో ఎన్ని రూమ్లు వేసుకుంటా వస్తాయి మేడం చెప్పండి. అమ్మ మీకు ఇప్పుడు చెరువులు కట్టుకున్నారు, చెరువు శిఖంలోనే ఇది కట్టినారని చెప్తారు కదా, మీకు చెరువులు నీళ్ళు ఎంత దాకా వస్తాయి? మాకు రావు మేడం, మాకు అసలు ఇంతవరకు రాలేదు మేడం. ఎక్కడి వరకు వచ్చినాయి పోని చెప్పు. అక్కడ వరకే ఉన్నాయి, అసలు ఇటు రానే రాలేదు. ఆ కట్ట వరకే. అయితే చాలా వరకు చెప్తున్నది ఏంటి అని అంటే చెరువు శిఖం భూములలో కట్టుకురు కాబట్టి మరి ఆ ఇండ్లు వద్దని చెప్తున్నారు. మరి ఇలా దీనికి సమస్యకు పరిష్కారం ఏంది అన్నప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ముఖ్యమంత్రికి? కాదు, మేమేం చెయ్యాలి? ఇప్పుడు వాళ్ళు వచ్చి చూసుకుని మేమేం చెయ్యాలి మేడం? మేము రావనే మేము చెబుతున్నాం. వస్తే కనుక మేము ఏదన్నా చేసుకుందాము. మరి రావట్లేదుగా మేడం, మేము ఎక్కడికి పోవాలి? మేము ఎక్కడికి పోవాలో మీరు చెప్పండి. మేము ఎక్కడికి పోం మేడం. ఏదన్నా రాని మమ్మల్ని చంపి బొందబెట్టినాక మా ఇల్లు కొనుక్కుంటాం. ఎన్నేళ్ళు అయిందమ్మా ఇట్లా బెదిరింపులు? ఇంతకు ముందు ఇంతవరకు లేదు, ఇప్పుడే రావటం. రాలా అనుకున్నారా ఏనాడైనా మాకు ఇబ్బంది రాదా అని అనుకున్నాం, ఇవాళ వచ్చింది. ఇప్పుడు ఏందమ్మా పరిస్థితి? భయం అవుతుందా? మరి మీకు 7 రోజులే టైం ఇచ్చిర్రు అంటున్నారు, మరి దీన్ని మీరు ఎట్లా ఎదుర్కొందాం అనుకుంటున్నారు? మరి వచ్చిన వాళ్ళు ఏం మమ్మల్ని చంపి మమ్మల్ని బొంద పెట్టి మా ఇల్లు కొలగొట్టమన్నాడు మేడం. మా పిల్లల్ని ఇక మేమేం చేయలేము, మా చేతిలో ఏమీ లేదు. మీరు నోటీస్ ఇచ్చారు, మేము ఉండండి. మీరు మేడం మీరు నోటీస్ ఇచ్చారు, మేము తీసుకున్నాం. మమ్మల్ని చంపి బొంద పెట్టండి, మీరు ఏదైనా చేసుకోండి. ఇక అంతే, ఏదైనా ఒక పేరు మీ మీద ఉంటుంది. చంపినా మీ పేరు మీద ఉంటుంది, ఉండా మీ పేరు మీద ఉంటుంది. ఆ పని చేయండి. ఆ కుప్లీలు వస్తే దాని కింద పడతాం. ఒక్కొక్కరు ఆటో టాక్ వచ్చి చచ్చిపోతున్నారు మేడం. ఏం చేస్తాం మేడం? 6 రోజులు బట్టి తిండి కూడా లేదు మాకు. మా పిల్లలు మేము ఎక్కడ పడి సావాలి. ఎన్ని రోజులు మీ చేతికి వచ్చేది? ఇప్పుడు వారం, ఇవాటికి వారం, ఈ రోజున వచ్చారు. చెప్పమ్మా మరి ఎట్లా పరిస్థితి ఏంది? మరి ఇప్పుడు ఏమో మీ మీద, మీ పేద జీవుల మీద కట్టిరు. మమ్మల్ని ఏ చేసినా ఆయన దయ, మమ్మల్ని ఉంచుతానో ఇళ్ళనే ఉంచని. ఇక సంపుతా అంటే ఏది పంపించినా దాని కింద పడతాం, సత్తాం. ఆయనతోనే ఇల్లు ఉంటది, మా పానాలు పోతాయి. అంతగా ఇక ఏది లేదు. ఆయన ఎక్కడ ఇచ్చినా మేము పోము. ఏది లేదు. అమ్మవారు గుడికి కూడా వచ్చింది నోటీసు. ఎంత ఇదో చూడండి. మరి అమ్మవారు గుడి కూడా ఏంది మేడం? మాకు గుడి కూడా ఇచ్చిండ్రు. ఇక మాకేం కాలేదు. గుడికి నోటీస్ ఇస్తే అమ్మవారు వాళ్ళు ఇక మరి అంతే. ఇక మేమే ఇది అయిపోతే గుడి ఏం చేస్తుంది మేడము?
ఇక అంతే, ఇక మాకేమీ లేదు మేడం. మేము ఎక్కడ మమ్మల్ని కాదమ్మా, మీకు ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి మాకు ఇవ్వే వద్దు, మాకు ఇవ్వే వద్దు మేడం, మాకు ఇవ్వే చాలు. మా పిల్లలు అంటే మరి మీరేమో ఇప్పుడు వాళ్ళు చెప్తున్న కథ ఏంటంటే ఇలా ముఖ్యమంత్రి ఇచ్చింది ఏంది, ఇలా ముఖ్యమంత్రి చెప్తుంది మీరు ఇలా చెరువు శిఖం భూములను కబ్జా చేసి ఇక్కడ మీరు బంగ్లాలు కట్టుకున్నారని అనుకుంటున్నారు వాళ్ళు. మేము మా ఇల్లు చూస్తే కనబడతలేదు మేడం, మాది ఇదే కదా. మాకు ఏది వద్దు, 40-50 ఏళ్ళ కింద ఉండే మాకు ఏడు ఇచ్చినా మాకు వద్దు, మా ఇల్లు మాకే చాలు, మాకు అంతే. మేము ఏడుగో పెద్ద లేక మేము ఈ బాధపడుతున్నాం, మేము లేక ఈ గుడిసెలలో ఉంటున్నాము. ఇవాటి రోజును కూల కొడతానంటే మా పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. చెప్పమ్మా, నువ్వు ఎప్పటి నుంచి ఉంటున్నావు? 30 साल 35 साल से हूँ मैं भी, 40 साल हो रहा है, मोटा हिसाब मेरे को मालूम नहीं। हाँ, जब से है हम लोग छोटे छोटे बच्चे थे मेरे को, जवानी जाको बुढ़ापा आया। అంటే ఇప్పుడు ఏ రాత్రి ఏమైతుందో అన్న భయం ఉందా అమ్మా? భయం ఉందా? ఎప్పుడు బండ్లు వస్తాయి, ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు సాగు కొడతారో మమ్మల్ని, ఎప్పుడు సాగు కొడతారో, ఎప్పుడు ఇచ్చేస్తారో, మాకైతే ఈ భయం ఉందా మేడం. మేము తిండి కూడా తింటలేదు మేడం. 1 గంట లేస్తున్నా, లేచి కూర్చుంటున్నా, ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మేము ఎలగక్కుతున్నాం, మరి ఇంకెవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు రేవంత్ దగ్గరికి వెళ్తే మమ్మల్ని రానిస్తాడా? మేము గెలిపించుకున్నందుకు మమ్మల్ని ఈ పని చేశాడు. మా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా చేయలేదు మేడం, రోడ్లు వేపించాడు, నీళ్ళు లేకపోతే నీళ్ళు సైకర్యం చేశాడు మాకు. మా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మాకు ఏ ఇబ్బంది రాలేదు, ఇబ్బంది రాలేదు కూడా. మాకు ఇవాళ వచ్చింది, మేము బిందులు పట్టుకుని వెళ్ళినా కూడా చూడలేక మాకు నల్ల లేపించాడు. ఎందుకు చెప్పుకుంటున్నాం మేము? ఇప్పుడేమో వాళ్ళు నల్ల లేపిస్తే సౌకర్యం అది లేని వాళ్ళని ఇంత కనికారం లేదా? మేము వేపించుకో, ఓట్లు వేపించి గెలిపించినందుకు మమ్మల్ని ఇచ్చేసారు. చెట్లకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకొని మేము పప్పులు ఉడకబెట్టుకుంటేటోళ్ళం, అట్లా తెచ్చుకుంటేటోళ్ళం. కానీ అంత మంచిగా చేసి కేసీఆర్ ఇప్పుడేమో ఈయన ఇట్లా చేస్తున్నాడు. కరెంటు లేకుండే, నీళ్ళు లేకుండే, రోడ్డు లేకుండే, కచ్చా రోడ్డు ఉండే, గండ్రకి వెళ్ళి మేము బిందెలతో ఆయన పాపం వాటర్ ట్యాంక్ పంపించి కేసీఆర్ మాకు ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండమ్మా, ఇంటింటికి లైట్ ఇచ్చిండు, ఇంటింటికి ప్రతి ఒక్కటి చేసిండు ఆయన. కానీ ఈయన వచ్చి 5 నెలలు 6 నెలలు కాలే ఇట్లా మాకు మోసం చేస్తాడు అనేసి అంటే మేము గెలిపియకపోతుంటిమి. ఇది అన్యాయం అంటే అన్యాయం. మాకు సావగొట్టుర్రి, మా ఇండ్లు దోసుకోమని. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మమ్మల్ని చంపేయమను. భయం అవుతుందా మరి మీకు? చాలా భయం అమ్మా. అదే మళ్ళా అది కూడా ఆదివారం శనివారమే వస్తున్నారంట వాళ్ళు, ఆదివారం శనివారం కోట్లన్నీ బంద్ ఉంటది. అప్పుడు వచ్చి మాకు గుల్ల కొడితే మేము ఏం చేస్తాము? ఎక్కడ పోవాలి మేము? మా పిల్లలు ఉండరు, కూలీ నాలి చేసుకొని మేము బతకటోళ్ళము.